మనిషికి ఏముంటాయి? అంగవైకల్యాలా, మనోవైకల్యాలా, లేక ఒట్టి లోపాలే ఉంటాయా? సరిగ్గా ఆలోచిస్తే మనిషికి ఉండేది కేవలం లోపాలే. అవి శారీరకమైన, మానసికమైన కేవలం లోపాలే ఉంటాయి. వైకల్యాలంటూ ఏవీ ఉండవు. ఎందుకంటే ఏం చేసినా మార్చుకోలేనిది వైకల్యం. లోపం అలాంటిది కాదు. లోపం పట్టుదలతో కష్టపడితే సమస్య పోతుంది. ఇంకా దీక్షతో ముందుకు పోతే లోపమే ఒక్కోసారి బలము, ప్రత్యేకత కూడా అవుతుంది. అందుకు నిదర్శనం ఈయన. తన జీవితంలో విధి అమావాస్య చీకటిని నింపాలనుకుంది. కాని ఇతను ఆ నల్లటి చీకటిని తన బతుకంతా కళ్లకు కాటుకలా అద్ది అద్భుతం చేశాడు. విషాదాంతాలు అంటూ ఏమీ ఉండవని, అన్ని విషాదాలు అంతాలు మరో విజయానికి, ఆరంభానికి ప్రారంభాలేనని రుజువు చేశాడు. అంత తండ్రులాగానే మా అమ్మ నాన్న కూడా ఇలా పుట్టినందుకు చాలా బాధపడే ఉంటారు. అంటే ఇలాంటి కొడుకు కదా అని చెప్పేసి. నేను స్కూల్కి వెళ్ళాలంటే నేను నా సంచిని మొయ్యలేను, నేను పోలేను. అయినా నా తోటి పిల్లగాళ్ళు కూడా నా సంచి మోసుకొని స్కూల్ తీసుకెళ్తుండేవాళ్ళు. ఇంకా అందరినీ సారు బెత్తంతో కొడతారు. నాకు శిక్ష ఏం వేసేవారు తెలుసు? ఆ రోజుల్లో మనం కూర్చొని బెంచ్ కింద వంగమని చెప్పేవాళ్ళు నన్ను. అంటే చెయ్యి కొడుతూ దెబ్బతాలని చెప్పి. ఆ వంగటం అంటే మామూలు విషయం కాదండి. బెంచ్ కింద అసలే ఇంత మనిషిని, ఈ మనిషిని నేను బెంచ్ కింద వంగాలి, ఒక 5 నిమిషాలు వంగబెట్టేవాళ్ళు. దేవుడు నన్ను ఇలా పుట్టించి కూడా ఈ కష్టాలు ఇస్తామని చెప్పి చదువుకున్న రోజులు అనుకున్నాను. ఈయన ఎవరో తెలుగు సినిమాలు చూసేవాళ్లు చాలామందికి తెలిసి ఉంటుంది. పేరు చెప్పకపోయినా టక్కున గుర్తుపట్టిస్తారు. కారణం వీరయ్యకున్న ప్రత్యేకమైన రూపం. పొట్టి వీరయ్యగా ఇప్పుడాయన ఫిల్మ్ నగర్లో ఫేమస్. కాని ఒకప్పుడు ఆయన ప్రత్యేక రూపమే ఆయనకు అవమానం, ఆయనకు అవాంతరం. అప్పుడు కూడా పొట్టి వీరయ్య అని పిలిచేవారు. కాని ఆ పిలుపులో ఓ హేళన, వెటకారం ఉండేవి. ఇవాళ 500 సినిమాలు చేసిన పొట్టి వీరయ్య గట్టి ప్రేరణ ఇచ్చే వీరయ్య. అందుకే వాళ్ల పిలుపులో గౌరవం ధ్వనిస్తుంది. కాని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన మరుగుజ్జు కాళ్లతో ఆయన పడిన యాతన వర్ణానితం. తొలి సవాళ్లు స్కూల్లోనే మొదలయ్యాయి. పర్మిషన్, స్కూల్లో పనిష్మెంట్, ఈత, సినిమా గురించి, చిన్నప్పుడు సైకిల్, బస్ ఎక్కలేకపోవటం, వానొస్తే గొడుగు పట్టుకోలేకపోవటం, ఇప్పటికీ అంతే అని చెప్పటం. ఇంతకీ వీరయ్య చేసిన పాపమేంటి, తప్పేంటి? చాలామంది అంగవైకల్యం ఉన్న వాళ్లలాగే ఆయన కూడా స్వయం కృతాపరాధం ఏం చెయ్యలేదు. పుట్టుకతోనే విధి వికట్టహాసం చేసింది. అందరి తల్లిదండ్రులాగానే నా తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు. వాళ్ళు నిజంగా బాధపడే ఉంటారు, బాధపడతారు, తప్పదు. అంటే అందరిలో కొడుకునే కదా, పెరగలేకపోయాను కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. స్కూల్లో చదువుకునేటప్పుడు పుస్తకాలు మోసుకుపోయేవాడిని కాదు నేను, బరువు ఎక్కువ కదా. ఆ బరువు కూడా నా ఫ్రెండ్స్ మోసుకొని స్కూల్కి వచ్చేవారు, స్కూల్లో చదువుతుండేవాడిని. స్కూల్లో కూడా నేను ఎక్కువ మొయ్యలేని చెప్పేసి మా క్లాస్ టీచరే స్కూల్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవారు. అలా చదువుకుంటూ వచ్చిన తర్వాత జనరల్గా నేను ఒక సైకిల్ తొక్కేవాడిని కాదు, బస్ ఎక్కేవాడిని కాదు, పరిగెత్తేవాడిని కాదు. వర్షం వస్తే నిజంగా అందరి పిల్లలు గొడుగు పట్టుకుంటారు. అదే నేను ఒకసారి గొడుగు పట్టుకున్నప్పుడు పరిగెత్తుతుంటే ఆ వర్షానికి గాలి వచ్చింది, గాలి ఎగిరిపోయింది. నిజంగా గాలికి ఎగిరిపోయినప్పుడు నేను పట్టుకోలేను, తడుస్తూ ఉన్నాను, పరిగెత్తలేను. దాన్ని పట్టుకుని మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు కూడా నేను గొడుగు సంకలే పెట్టుకుంటామని చెప్తాను. కానీ అంటే ఆ గొడుగుతో నేను వెళ్ళిపోతే ఎక్కడ పడిపోయాను, ఆ బాధ. కాబట్టి అలాంటి బాధలు కూడా ఉన్నాయి. నేను పిల్లల మళ్ళీ ఉన్నప్పుడు సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకొని నన్ను హై క్లాస్కి తీసుకొచ్చేవారు. అలా స్కూల్కి వస్తుంటాను, పోతుంటాను, హెచ్ఎస్ఆర్ చదివాను.
మామూలు మనుషుల కంటే పొట్టిగా ఉంటాడు. పొట్టిగా ఉండటం నేరం కాదు, పాపం కాదు. అయినా సమాజం పొట్టిదనాన్ని క్షమిస్తుందా? అస్సలు క్షమించదు. తెల్లబడ్డ జుట్టు నల్లబడాలని, నల్లబడ్డ శరీరం తెల్లబడాలని నూనెలు, క్రీములు వాడే హిపోక్రసీ మానవ జాతిది. మరి చూడగానే కొట్టొచ్చినట్టు అర్థమైపోయే పొట్టిదనం అనే లోపాన్ని చూసి చూడకుండా వదిలేస్తుందా? తెలుగు నేలని వదిలి మద్రాసు పోయిన వీరయ్య వెంట అతడి లోపం జాగ్రత్తగా వచ్చేసింది. వీరయ్య మద్రాసులో ఏదో ఒక ఉద్యోగం చేయటం కోసం వెళ్ళలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అప్పుడు అక్కడే ఉండేది. అందుకే వెళ్ళాడు. కాని సర్వంగాలు సుందరంగా ఉంటేనే గ్లామర్ ప్రపంచం పట్టించుకోదు. అందుకే వెళ్ళాడు. కాని సర్వంగాలు సుందరంగా ఉంటేనే గ్లామర్ ప్రపంచం పట్టించుకోదు. మరి ఈ అన్ని పట్టించుకుంటుందా? అదే ఉద్దేశంతో చాలామంది అవమానించారు. నేను తెలుగువాడిని, ఇది తమిళనాడు, నాకు తమిళ రాదు, రాదు పోలేను. అటువంటి దాంట్లో ఉండి కూడా మరి ఆ దేవుడు నాకు ఎలా ధైర్యం ఇచ్చాడో నాకు తెలియదు. ఒక గుడిసెలో ఊళ్ళు పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. అది ఫ్లవర్ షాప్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాప్. ఆ షాప్లో పని చేసుకుంటున్నాను. చూస్తేనే గుడిసె. ఈ చిన్న గుడిసెను వదిలిపెట్టిపోయాడు కదా, నా బ్రతికేంటి అని కూడా నేను ఆలోచించలే, బతకాలనుకున్నాను అంతే. ఆడ పని చేసుకుంటున్న తర్వాత అక్కడ ఫ్లవర్ షాప్లో నేను తీగలు చుట్టేవాడిని, ఫ్లవర్స్ కాల్చినాయి. ఏ అంటే ఆ అనే అక్షరంలాగా అది చేసుకుంటున్న తర్వాత నాకు రోజుకు కూలి ఉదయం 90 పైసలు, మధ్యాహ్నం 90 పైసలు, రాత్రి 90 పైసలు. అంటే ఒక రోజు 90 పైసలు అంటే 30. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు కడుపు అంటే అప్పట్లో పైసకు చాలా విలువ. అది కూడా నాకు డబ్బు మంచి కడుపు నిండి పెట్టేది. అలా పని చేస్తూ ఒకరోజు మా ఓనర్ ఏమన్నారంటే, సార్ ఒకరోజు 20 పైసలు ఎక్కువ చేయండి సార్ అన్న. ఎందుకంటే ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం ఇడ్లీ, రాత్రి కూడా ఇడ్లీ తింటున్నాను కాబట్టి కొంచెం ఒక 20 పైసలు ఇచ్చేస్తే రాత్రి బ్రెడ్ తిందామని చెప్పేసి అనుకున్నాను అని నా మనసులో ఉంది. అడిగిన వెంటనే ఇవాళ 20 పైసలు అడుగుతావు, రేపు ఇంకో రూపాయి అడుగుతావు, అవసరం లేదు పొమ్మన్నాడు. ఏదైతే తన లోపమని అంతా అనుకుంటున్నారో దాన్నే బలంగా చేసుకొని బలీయంగా ఎదగాలన్నది వీరయ్య ఆలోచన. చాలామంది సినీ స్వాప్నికుల్లాగే చెన్నైలో దిగిన వీరయ్య కూడా ఇండస్ట్రీలోకి నేరుగా కాలు పెట్టలేదు. పూలమ్మే షాపులో దారాలు చుడుతూ గడిపాడు. కాని మనందర్నీ దారం కట్టి ఆడించే దేవుడి ఉద్దేశం మరోలా ఉంది. అందుకే 90 పైసల ఉద్యోగం అంతలోనే పోయింది. 100 రోజుల సినిమాలు 100ల్లో చేసే రోజులు రానే వచ్చేస్తున్నాయి వీరయ్యకి. సినిమాలు యాక్ట్ చేయడం వచ్చాను. ఇది పని చేసుకుంటే నేను పొట్ట కోసం చేస్తున్నాను. ఆ 90 పైసలు కూడా లేదు, బయటకు పొమ్మన్నారు. నాకేమో తెలుగు తమిళ రాదు, నేనేం చేయను అని ఏడ్చుకుంటూ కూర్చుంటే అన్నారు, భయపడకూడదు, నువ్వు వచ్చిన పని ఏంటి, సినిమాలు యాక్ట్ చేయాలి అంతే కదా, నీకు నేను సహకరిస్తానని చెప్తున్నారు. ఎట్లాగన్నా పొద్దున్నే లేచేది నేను నువ్వు కదా, షాప్లో పండుకుంటున్నాం కదా, ఇద్దరు లేస్తాం, నా కార్యక్రమం నేను చేసుకుంటా, నీ కార్యక్రమం నేను చేసుకో, నేను స్టూడియోకి వెళ్ళిపో, నేను షాప్కి వస్తాను, నా పని నేను చేసుకుంటాను. కరెక్ట్ 1 గంటకి నువ్వు భోజనానికి వచ్చేసి ఫలానా హోటల్కి, ఆడికి నేను వస్తాను, ఇద్దరం భోజనం చేస్తాం, నేను షాప్కి వస్తాను, నేను స్టూడియోకి వెళ్ళమన్నారు. ఆ ధైర్యం నిజంగా నాకు ఎంతో ఇదనిపించింది. సరే ఓకే వెళ్ళాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లవర్ షాపు వేరే షాపు ఓనర్ చూసి ఏంటి బాబు అన్నారు. సార్ నేను వీరయ్య నా పేరు, హెచ్ఎస్సి వరకు చదువుకున్నాను, ఫెయిల్ అయ్యాను, సినిమాలు యాక్ట్ చేయాలని వచ్చాను సార్, ఆ షాపులో పనిచేస్తుంటే 90 పైసలు ఇస్తున్నారు, సరిపోట్లని చెప్పి ఒక 20 పైసలు ఎక్కువ అడిగాను సార్ అని. ఆయన దగ్గర అందరూ నాకు ఫ్రెండ్స్ లా ఉంటారు కదా, వర్కర్స్, వాళ్ళతో పని చేసేటప్పటికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నైట్ మీటింగ్ పెట్టినప్పుడు 2 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఏం సార్ పెట్టుకోమన్నారు. లేదు సార్ నేను వద్దొద్దు నువ్వు పెట్టుకోమన్నారు. సరే ఎక్కడ పండుకుంటానన్నారు. నేటి వరకు అక్కడ పండుకున్నా సరే వద్దన్నారు. మరి
ఇక్కడ స్టూడియోలో పట్టుకుని సార్ అవసరం లేదు నా షాప్కి రమ్మన్నారు. తర్వాత ఆయన షాప్కి వెళ్ళాను. ఆ పని చేసేటప్పుడు ఈ ఓనర్కి తెలిసిపోయింది ఇక్కడ ఉన్నాడని చెప్పేసి కోప్పడ్డారు. ఏంటయ్యా ఏదో అన్నని చెప్పి వచ్చేసినావు, రేపు షాపు రాకుండా అయిపోతావు అన్నారు. సరే ఈ ఓనర్తో చెప్పే విషయం చెప్పాను. ఆయన ఎవరు చెప్పడానికి నీకు, నా షాపులో పడుకో, నా షాపులో ఉండు, నీకు రోజు 2 రూపాయలు ఇస్తున్నాను. ఒక సలహా ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవ్వరమూ చెప్పలేం. అందుకే ఎదుటివారితో ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడటం చాలా అవసరం. ఏమో ఏ ఒక్క మాట వారి జీవితాన్ని మలుపు తిప్పవచ్చు, కాదంటే తలకిందులు కూడా చెయ్యవచ్చు. నిజాయితీకి సూటిదనానికి నిలువెత్తు నిదర్శనమైన శోభన్ బాబు అలాంటి ఒక మంచి సలహానే ఇచ్చారు వీరయ్యకి. ఆయన చెప్పినట్టే అలనాటి జానపద బ్రహ్మ విఠలాచార్యను కలవటం ఈయన జీవితంలోనే గొప్ప మలుపు. విఠలాచార్య గారు ఏమనలే, పక్కన భవనారి లక్ష్మీనారాయణ గారు ఏదైనా ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనే విఠలాచార్య అన్నారు. నమస్కారం సార్ అన్న. ఏంటన్నారు, ఈ విధంగా యాక్చువల్ వచ్చాను సార్. అవునే నువ్వు విఠలాచార్య సినిమాలు చూసావన్నాడు. చూశాను సార్ అన్న. ఏం చూసావు? అన్ని సినిమాలు చూశాను సార్ అన్న. మరి గుర్రం మీద ఎక్కుతావన్నాడు. ఎక్కిస్తే ఎక్కుతా సార్ అన్న. ఎక్కిస్తే ఎక్కుతావా, సరే మరి ఖర్చు ఫైట్ చేయాలి వస్తావు అన్నాడు. చేస్తాను సార్. ఏం చేస్తావు? కత్తి పొడుగులే ఉన్నా. ఏం సార్ చేస్తాను సార్. అయితే ఒక పని చేయి, ఆ చెట్టు ఉందా? అవును సార్. అక్కడి నుంచి కింద దూకమన్నాడు. దూకుతుంది సార్ అన్న. మరి చచ్చిపోతారు అన్నారు. చచ్చినా పర్లేదు సార్, నేను సినిమాలు యాప్ చేయాలన్నా. నేను ఇంతవరకు అబద్ధం ఆడాను, ఈయన విఠలాచార్య గారు అన్నారు. ఇదంతా విన్న విఠలాచార్య గారు, వేరే నువ్వు వచ్చి ఎల్లుండి ఫోన్ నెంబర్ ఇవ్వు, ఇక నేను వేషం ఇస్తానన్నారు. ఎల్లుండి వెళ్ళాను. జనం, ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు డ్యాన్స్, కాదలడు వదులు షూటింగ్. ఆ గుంపులో నాకేం కనిపించట్లేదు. ఆయన కూర్చోబెట్టి నిట్రా అన్నారు. వచ్చి అడ్రస్ ఇచ్చారు, నెక్స్ట్ ఉంటుందన్నారు షూటింగ్. ప్రపంచంలో ఏ మనిషి విజయం సాధించకుండా ఉండలేడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కానీ అదే సమయంలో మరొక విషయం కూడా నిజమే. అదేంటంటే విజయం సాధించిన ఎవరు కూడా ఒంటరిగా ఆ పని చెయ్యలేరు. తప్పకుండా ఎందరెందరో తమ వంతు సాయం చేస్తారు. వాళ్లను గుర్తుపెట్టుకోవడమే విజయాన్ని మించిన అసలు విజయం. వీరయ్య ఒకప్పటి తెలుగు హాస్య నటరాజు రాజబాబును కూడా అలాగే గుర్తుంచుకుంటాడు. మామూలు మనుషులు కొంచెం పొట్టిగా ఉంటేనే ఎంతో ఆత్మన్యూన్యతకి లోనవుతుంటారు. నిజంగా వారికి అన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా ఏదో లోపం ఉందని భావిస్తుంటారు. కానీ వీరయ్యది మామూలుగా వచ్చే పొట్టితనం కాదు. ఒక రకంగా మాట్లాడుకుంటే మరుగుజ్జుతనం. చూసేవారికి పక్కున నవ్వొస్తుందేమో గాని దాన్ని భరించేవారికి ఒక జీవితకాలం నరకమే. సినిమాల్లో వేషాలు వేసినా లేక రోడ్డుపైన ఉన్నా ఏం చేస్తున్నా ఈ శారీరక లోపం అనుక్షణం వేధిస్తుంది. ఆ బాధ వీరయ్య మాటల్లో అక్షరం అక్షరంలో ధ్వనిస్తుంది. సినిమాల్లో యాక్టింగ్ అనేది ఏ కొందరు బిజీ ఆర్టిస్టులకో తప్పితే మిగతా వారికి మాత్రం కడుపు నిండా తిండి పెట్టేది కాదు. అవకాశాలు వచ్చిన రోజు కళాకారుల కళ్లల్లో కనిపించే ఆనందం నెలంతా ఉండదు. పస్తులు తప్పాలంటే మరో పనేదైనా చెయ్యాల్సిందే. అది వీరయ్య లాంటి ప్రత్యేకమైన రూపం కలిగిన వారైతే అందుకు తగ్గ వేషాలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. అందుకే ఆయన ఫ్లవర్ షాప్లో ఉద్యోగం కొనసాగిస్తూనే ముఖానికి రంగులేసుకుంటూ వచ్చాడు. అయితే
అంతలోనే అతని కోసం దేవుడు ఓ జీవితకాలపు అతిథిని పంపాడు. ఆమె అతనితో కలకాలం స్నేహం, భాగస్వామ్యం పంచుకుంటూ వచ్చింది. జంతువులు చెయ్యని చాలా పనులు మనిషి చేస్తుంటాడు. అందులో చాలా దారుణమైంది పుకార్లు సృష్టించడం. ఇది మనిషి తప్ప ఎవ్వరూ చెయ్యరు. వీరయ్య పెళ్లి తరువాత రకరకాల దుర్మార్గమైన మాటలు మాట్లాడారు చుట్టుపక్కల వాళ్ళు. కాని మొదటి కూతురు వీరయ్యలాగే లోపంతో పుట్టడంతో అందరి నోళ్ళు మూతపడ్డాయి. కాని తరువాత 5 ఏళ్లకు చనిపోయిన ఆ కూతురు వైకల్యం చూసి సంతోషించలేక, బాధపడలేక తల్లిదండ్రులిద్దరూ కుమిలిపోయారు. రెండో కూతురు విషయంలోనూ విధి వంచింది. చివరకు 3వ కూతురు మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. నేనప్పుడు మేనేజర్ వైట్ అండ్ వైట్ సినీ ఆర్టిస్ట్ కాబట్టి ఆ అమ్మాయి నన్ను చూసి కొంచెం ఏదో హేళనతోటి కావచ్చు, ప్రేమతోటి కావచ్చు, ఆయన కలబడ్డది. నేను పెళ్లి చేసుకుంటానది. పిచ్చిదానా, నీ మొక్కలు పొడిగిలేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి? నేను ధనవంతుని గాను, బలవంతుని గాను, పెద్ద అందగాన్ని కాదు. కొంచెం ఆలోచన. లేదంటే ఏం చేసుకుంటావు? సినిమా యాక్టర్ అనుకుంటున్నావా? నాకు అంత డబ్బు లేదు. కాదు, నేను చేసుకుంటాను. సరే, ఎట్లయితుంది మొత్తానికి ఆ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాయటం, నాకు వచ్చిన తమిళ్లో ఆమె రాయటం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న తెలిసిపోయింది. వాళ్ళంటే నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. నేను అప్పుడు తిరుపతి అనే షూటింగ్ బెంగళూరులో ఉంది. దాసునారాయణ సారు సినిమా అదన్నమాట. దాంట్లో యాక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా జరిగింది. పెళ్ళి చేయనని చెప్పేసి చేస్తున్నారు. ఫస్ట్ బ్రాహ్మణులు భయపడ్డారు, తర్వాత చేశారు. ఎక్కడో జనమంతా వచ్చి కూర్చొని జరిగింది. అంటే ఇప్పుడు ఇంత చిన్నవాడికి అసలు ఎలా బతుకోని అనేటంటే వానికి ఒక సినిమా ఛాన్స్ రావటండి. సినిమా ఛాన్స్ వచ్చిన తర్వాత ఇలా ఏలం చేస్తుంటే ఒక పిల్లగాడే కొట్టిపోతాడు. నేను పరిగెత్తలేను, వాడిని ఏం చేయలేను. వాడే నాకు వీలను. పెద్దోడేం కొట్టే పని లేదు. అటువంటి ఎన్నో ఏళ్ళతో దెబ్బలు తిని పరిగెత్తలేక బస్సులు పెట్టుకొని ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఛాన్స్ వచ్చిన తర్వాత అమ్మాయి లవ్ చేయడం ఏంటి నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి చేసుకుందంటే ఎస్కేప్. నేను గూడూరులో పెళ్లి చేసుకున్నాను. ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు నన్ను పట్టుకున్నారు, రెడీగా ఉన్నారు. తిరుపతికి వెళ్ళి రాజబాబు గారి ముందు, మన శ్రీ దాసనారాయణ సార్ ముందు, తిరుపతి షూటింగ్లో మురళి మనగరపడు ఇది అంటే కూర్చోబెట్టి దాసు గారు చెప్పారు, రాజబాబు గారు ఇద్దరు, ఇంత పెద్ద హోటల్లో మీరు ఇద్దరు వచ్చారంటే వేరే మీద ఆప్యాయతతో నీ తోడుకు వచ్చావు. నీకేమైనా కష్టం వస్తే మాకు చెప్పు, కానీ వేరేకి ఇబ్బంది ఇచ్చావనుకో ఇంకా మేము ఉన్నామని చెప్పన్నారు. కూతురు ఎంతగా ఇబ్బంది పడుతుందో అని వీరయ్య తల్లడిల్లాడో అంతే ఆరాధనా భావం ఆ అమ్మాయి గొంతులో ధ్వనిస్తుంది. జీవితపు కష్టాల కన్నీటి వరదకు ఎదురీదిన ఆయన ఎలాంటి ప్రేరణ ఇవ్వగలరో ఆమె గర్వంగా చెబుతుంది. వీరయ్యలాంటి నిత్య పోరాట జీవి కడుపున పుట్టిన కూతురు ఆయన లోపాన్ని వారసత్వంగా పొందింది. కాకపోతే వీరయ్యలాగే ఈమెను కూడా వెతుక్కుంటూ జీవిత భాగస్వామి వచ్చాడు. లోపం శరీరంలో ఉన్నా లేకపోయినా దైవకృపలో లోపం లేకపోతే అంతా సవ్యంగానే జరిగిపోతుంది కదా. నేను 10th దాకా చదివాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్కి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చూసుకునేవాళ్ళు. కానీ చిన్నపిల్లలు ఉంటారు, నాకంటే చిన్నగా నేను చిన్నదాన్నే, కానీ నా తోటి పిల్లలు ఏం చేసేవాళ్ళంటే నన్ను వచ్చి కొట్టేసేవాళ్ళు వెనక నుంచి. చాలా ఏడ్చేదాన్ని. ఒక్కసారి అయితే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను చిన్నప్పుడు. ఇలా ఏందో నా లైఫ్ ఏంటో నాకే అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. ఇలా పుట్టేశాను అని చాలాసార్లు బాధపడ్డాను. ఇంకా డాడీని చూసి కొంచెం ధైర్యం వచ్చింది నాకు. డాడీ ఇంత పెద్దగా అయ్యారు, ఇలా ధైర్యంగా బతుకుతున్నారు, ఆయనలాగా నేను కూడా బ్రతికి చూపించాలి అన్న ఆశతో బతుకుతున్నాను. అంతేగాని
నాకు ఏం చేయాలో నా లైఫ్లో నాకు ఏం అర్థం కాదు. మా లోపల ఎంత కష్టం ఉందో ఎవ్వరికి తెలియదు, కానీ అది బయట చూపించుకోవట్లేదు. మేము అంతే, మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు. ఓకే, అలాగే అనుకోండి, కానీ మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో నాకే తెలియట్లేదు. ఆ దేవుడు చూపించాలి దారి. తండ్రిలాగే కూతురు కూడా సినిమా రంగుల ప్రపంచంలో తన అదృష్టాన్ని వెతుక్కుంటుంది. అయితే మామూలు వారికి దుష్కరమైన గ్లామర్ దారులు ఆమెను వెకిలిగా ధిక్కరిస్తున్నాయి. పొడుగులో ఎంత ఎత్తు ఎదిగినా ఏం ప్రయోజనం ఉండదు. ఎదగాల్సింది వ్యక్తిత్వంలో. అలా ఎదిగినవాడు పొట్టివాడైనా పొడగరి అయినా ఒదిగే ఉంటాడు. వీరయ్య కూడా కృతజ్ఞత నిండిన కంఠంతో అదే నిరూపించాడు. తనని ఇక్కడి దాకా తెచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానంటాడు. అంతెత్తుకు ఎదిగిన పర్వతంలా కనిపించాలని కాకుండా లోతైన లోయలాగా లోతుగా మాట్లాడతాడు. వీరయ్యకి దేశం కాని దేశమైన తమిళ నగరం చెన్నై అన్నీ ఇచ్చింది. అయితే తెలుగు చిత్రసీమ హైదరాబాద్ తరలటంతో ఆయన కూడా ఇటొచ్చాడు. తమిళం రాకుండానే మద్రాసు వెళ్లిన అతను ఏళ్ల తరువాత తెలుగు నేలకి చేరుకున్నాడు. ఇన్నేళ్లు ముఖానికి రంగులేసుకుంటూనే ఉన్నా మళ్ళీ అదే సమస్య, డబ్బు. సినిమా రంగంలో కోట్ల రూపాయలు చేతులు మారుతాయన్నది నిజమే, కాని అవి అందరి చేతులకు తగలవు. వేళ్ల మీద లెక్కబెట్టేగలిగే వాళ్లే కోట్లు పంచుకుంటారు. మిగతా వారిది నిత్య జీవన్మరణ పోరాటమే. ఫస్ట్ పాప అమ్మాయి పుట్టింది. లోకం నాలుకకి ఎముక లేదు కదా, నాన్న దగ్గర మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా అదేని డబ్బు కోసం సంసం నానా రకాలుగా మాట్లాడుకున్నారు. అదే నాలుక 3 సంవత్సరాల తర్వాత డాక్టర్ని అడిగానండి, నేను ఈ పరిస్థితి ఉంది, నా భార్య పరిస్థితి, ఈ పాప ఎలాగంటే డాక్టర్ కూడా సందేహం రాలేదు, అందరు రాకుంటుంది బాగుంటుంది అన్నారు. కానీ నా పాప డిటో నాలుక పుట్టింది. ఎవరైతే హేళన చేశారో వాళ్ళ నాలుకతో అరే డిటో జెరాక్స్ లాగా పుట్టిందని చెప్పన్నారు. ఇది సినిమా కాదు, టీవీ కాదు, ఇది జీవిత విషయం. దాని తర్వాత ఇద్దరు ఏడ్చుకున్నాం, ఎందుకు పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి. కానీ పాప నాలాగా పుట్టి 5 సంవత్సరాలతో చనిపోయింది. రెండో పాప ఇప్పుడు ఉన్న అమ్మాయి, మూడో పాప ఇప్పుడు ఆర్టిస్ట్ విజయదుర్గ అని. ఈ విధంగా సినిమాల్లో ఎంతో కష్టపడి, కానీ నాకు చాలామంది హెల్ప్ చేశారండి. దానివల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాను. వీరయ్య హైదరాబాద్ వచ్చాక టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు తెరవకున్న కృష్ణానగర్లో అది ల్యాండ్ మార్క్. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి టెలిఫోన్ బూత్ నడవలేక ప్రస్తుతం వీరయ్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ ఆ విశ్రాంతి శాంతితో కూడుకున్నది కాదు. ఆర్థిక సమస్యలకు తోడుగా ఆపరేషన్ ఒకటైంది. సమయానికి డబ్బులొచ్చినా ఎందరో పేద కళాకారుల పరిస్థితి వీరయ్యది కూడా. ఒక హీరో తన స్వంత డబ్బులు పెట్టుకొని సినిమా తీసి ఆ ఒక్క సినిమాతోనే గొప్పగా చెప్పుకునే పబ్లిసిటీ రోజులివి. ఈ మాట ఈ మధ్య ఓ సీనియర్ టాలీవుడ్ డైరెక్టరే అన్నారు. కానీ 500 సినిమాలు చేసి కూడా మళ్ళీ పైసా పైసా కోసం జేబులు తడుముకుంటున్న వీరయ్య లాంటి వారు కూడా పాత్ర చిన్నదైనా పెద్దదైనా కోలీవుడ్లోని ఇంజనీర్ మొదలు మన ఎన్టీఆర్ వరకు ఎందరో మహానటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వీరయ్య. తన సుదీర్ఘ చిత్రరంగ అనుభవంలో చిరంజీవి లాంటి మెగాస్టార్, కేఎస్ఆర్ దాస్ లాంటి ఒకప్పటి కమర్షియల్ డైరెక్టర్ వాళ్లతో తన అనుభవాల్ని పంచుకున్నాడు వీరయ్య.
నిరంతరం కష్టపడడం తప్ప మరే విజయ రహస్యం కోసం వెంపర్లాడని ఆయన అలాంటివి తన జ్ఞాపకాల అరల్లో భద్రంగా పెట్టుకోవటం సహజమే. ఇంతకీ వామనుడిలా అవకాశాలు అడుక్కుంటూ వెళ్ళి త్రివిక్రముడిలా 100 సినిమాలో చేసిన వీరయ్య మనకు చెప్పే పాఠమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే సాధించండి. ఆయన అంతకుమించి ఇంకేం చెప్పడు. ఎందుకంటే లోపాలు ఎన్ని ఉన్నా అవి మౌనం వహించేది మాత్రం ఒక్క విజయం ముందే. అది సాధించటమే ఎవరైనా చేయాల్సింది, చెయ్యకుండా ఉండకూడంది. An attempt may fail, but never fail to make an attempt. తెల్లటి చంద్రుడు అందమే, నల్లటి చీకటి అందమే. ఈ నల్లటి చీకట్లలో తెల్లగా మెరిసే చంద్రుడు కనిపిస్తే అది పున్నమి అవుతుంది. ప్రతి వారి జీవితంలో ఈ వెలుగు చీకట్లు అనేవి సహజం. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రతివాడి జీవితం పున్నమి అవుతుంది, లేదంటే అమావాస్య అవుతుంది. ఎంపిక మనదే, ఎదురీత మనదే. ఇదే ఇవాల్టి ఎదురీత.